వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మనం మ్యాంగో ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దానికి కొంచెం పాలు 2 స్పూన్లు, కస్టర్డ్ పౌడరు, కొంచెం పాల్లో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మనం అది కస్టర్డ్ తయారు చేసుకున్నదికి ఒక 1/2 లీటర్ పాలు మరగబెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఈ మరిగిపోయిన పాల్లో మనం ముందుగా కలిపేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటూ ఉండాలి. అది మరి పల్చగా చిక్కగా కాకుండా ఇలా వచ్చేటడికి ఒక 10 నిమిషాలు కలుపుకొని ఒక 4 స్పూన్లు పంచదార వేసాను. దీంట్లో మనం తీపి తినేదాన్ని బట్టి నేనైతే తక్కువ వేసాను, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు కలిపేసుకుని దించేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది మనకి సాఫ్ట్గా కావాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. ఒకసారి సాఫ్ట్గా కావాలనుకుంటే మిక్సీ పట్టుకుని ఇలాగా అన్నీ వేసుకొని రెడీ చేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టాను. దీంట్లోకి బంగిరి పిల్లకాయ అనమాట, తొక్కు తీసేసి మామిడికాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. మనం సబ్జా గింజలు ఒక 2 స్పూన్లు నానబెట్టుకొని, డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, కొన్ని వేసాను అవి నేను. మామిడికాయ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మనం దాంట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగా ట్రై చేయండి మీరు కూడా. మామిడికాయల సీజన్ అయిపోవచ్చింది కనుక ఇంకా సబ్జా గింజలు నానబెట్టుకున్నాయి కింద వేసుకుని బౌల్లో కింద వేసేసి కొన్ని మామిడికాయ ముక్కలు సబ్జాలు వేసుకుని మనం ఈ కస్టర్డ్ మిల్క్తో తయారు చేసింది కూడా కొంచెం వేసేసి మళ్ళీ పైన కూడా మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒక 2 గంటల ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే